భూమికి సూర్యుడి మధ్య అత్యంత తక్కువ దూరం ఉండే రోజు. మీరు ఈ కిందున్న ఆప్షన్స్లో ఒకసారి వీడియో పాస్ చేసి సరైన ఆన్సర్ ఎంచుకోండి. మనకిక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 3. అలాగే ఈ క్వశ్చన్కు సంబంధించిన మరింత సమాచారం చూసినట్టయితే భూమికి సూర్యుడు అత్యంత దగ్గరగా వచ్చే రోజును పరిహేలి అంటారు. అప్పుడు మామూలుగా 147 మిలియన్ కిలోమీటర్స్ ఉండాల్సిన దూరం 133 మిలియన్ కిలోమీటర్స్గా ఉంటుంది. అలాగే అత్యంత ఎక్కువ దూరం ఉండే రోజును అపహేలి అంటారు. అది డిసెంబర్ 22న సంభవించును. అలాగే అప్పుడు 147 మిలియన్ కిలోమీటర్స్ ఉండాల్సిన దూరం 152 మిలియన్ కిలోమీటర్స్గా ఉంటుంది. ఇక తర్వాత క్వశ్చన్ మీరు చూసినట్టయితే హెలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 76 సంవత్సరాలకు ఒకసారి. దీనికి సంబంధించి మరింత సమాచారం చూసినట్టయితే ఈ హెలి తోకచుక్కను లాస్ట్ సారిగా 1986లో చూడడం జరిగింది. మళ్ళీ తిరిగి 2061లో దీన్ని మనం చూడడం జరుగుతుంది. ఇక మూడో క్వశ్చన్ చూసినట్టయితే చంద్రుని ఉపరితలంపై బరువు మరియు మాసులు తక్కువగా ఉంటాయి. ఆప్షన్ బి మాస్ స్థిరంగా ఉండి బరువు మాత్రమే తక్కువగా ఉంటుంది. ఆప్షన్ సి మాస్ మాత్రమే తక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి మాస్ బరువు స్థిరంగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బరువు మరియు మాసులు రెండు తక్కువగా ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం చూసినట్టయితే భూమిపై కంటే చంద్రునిపై 1/6 వంతు మాస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి బరువు కూడా 1/6 వంతు మాత్రమే ఉంటుంది. అంటే మనకు భూమిపైన 6 కిలోలు ఉండాల్సిన ఒక వెయిట్ ఒక బరువు అనేది చంద్రుని పైన 1 కిలో మాత్రం ఉండడం జరుగుతుంది. ఇక తర్వాతి క్వశ్చన్ చూసినట్టయితే ఆస్ట్రానామికల్ యూనిట్ వేటి మధ్య సగటు దూరాన్ని తెలుపుతుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ భూమికి సూర్యునికి మధ్య. అలాగే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని చూసినట్టయితే సూర్యునికి గ్రహాలకు మధ్య దూరాలను కొలవడానికి ఆస్ట్రానామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని వాడడం జరుగుతుంది. ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అనేది 149.5 మిలియన్ కిలోమీటర్లకు సమానం. అలాగే కాంతి సంవత్సరం అనేది ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన కాంతిని ఒక కాంతి సంవత్సరంగా పేర్కొనడం జరుగుతుంది. కాంతి వేగం సెకండ్కు 3 లక్షల కిలోమీటర్లు. పారాసెక్ విశ్వంలో దూరాన్ని కొలవడానికి అతిపెద్ద కొలమానం పారాసెక్. ఒక పారాసెక్ అనేది 3.26 కాంతి సంవత్సరాలకు సమానం. తర్వాతి క్వశ్చన్ మనం చంద్రునిపై ఒక ఉపరితలాన్ని చూడడానికి కారణం? ఆన్సర్ చంద్రుని భ్రమణ వేగం భూమి పరిభ్రమణ వేగం రెండు సమానం కావడం వలన మనం ఎల్లప్పుడూ చంద్రునిపై ఒకే ఉపరితలాన్ని చూడడం జరుగుతుంది. తర్వాతి క్వశ్చన్ సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం? ఆన్సర్ 2 kg/square centimeter. వాతావరణ పీడనాన్ని మనం బారోమీటర్ అనే పరికరంతో కొలవడం జరుగుతుంది. మీకు ఇక్కడ వివిధ కొలమానాలను కొలిచే సాధనాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీలైతే ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి వీటిని చదువుకోండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక తర్వాతి క్వశ్చన్ చూసినట్టయితే కింది గ్రహాలను వాటి ఉపగ్రహాల సంఖ్యతో అవరోహణ క్రమంలో అమర్చండి. మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం ఆప్షన్ డి కావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని చూసినట్టయితే
మనకి ఇక్కడ శని గ్రహానికి 146 అంటే అప్డేట్ మనం తెలుసుకున్న దాని ప్రకారం 146, బృహస్పతి 95, యురేనస్ 27, వరుణుడు లేదా మార్సు లేదా వరుణ 2 ఉపగ్రహాలు ఉండడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ అప్డేటు ఉన్నదాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కానీ ఇంకా వేరే వేరే బుక్స్లలో శనికి 67 అని, కొన్నిట్లో 69 అని లేదా 59 అని ఈ రకంగా ఉంది. అలాగే మిగతా గ్రహాల గురించి కూడా అలాగే ఉంది. కాబట్టి మీరు కొంచెం చూసి చదువుకోండి. అదేవిధంగా అతి ఎక్కువ అన్నప్పుడు శని గ్రహానికి, అతి తక్కువ అన్నప్పుడు మార్స్కు ఉన్నాయని మీరు చెప్పాల్సి ఉంటుంది. మార్స్కు వర్ణగ్రహానికి 2 మాత్రమే ఉండడం జరిగింది. శనికి పాత టెక్స్ట్ బుక్స్లో 97 అని, 66 అని రకరకాలు ఉండడం జరిగింది. కాబట్టి అతి ఎక్కువ శనికి, అతి తక్కువ మార్స్క్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత క్వశ్చన్, జెట్ విమానాలు స్టార్ట్ ఆవరణంలో ఎగరడానికి గల కారణం? ఆన్సర్, స్టార్ట్ ఆవరణంలో మేఘాలు మరియు వాతావరణం లేకపోవడం వలన జెట్ విమానాలు తక్కువ ఇంధనంతో ఎగరడానికి వీలు కలుగుతుంది. ఇక్కడ మీరు భూమిపైన వాతావరణ పొరలు ఏ రకంగా అమర్చబడి ఉంటాయో చూడవచ్చు. ఇందులో రెండో పొర అయిన స్టార్ట్ పొరలో మనకు జెట్ విమానాలు ఎగరడం జరుగుతుంది. అదేవిధంగా ఐదో ఆవరణంలో మనకు టెలికమ్యూనికేషన్కు సంబంధించిన శాటిలైట్లు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించిన సిగ్నల్స్ అనేటివి ఆ పొరలోనే ప్రయాణించడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్, అత్యధిక లవణీయత ఉన్న సముద్రం? మనకు ఆన్సర్ చూసినట్టయితే ఎర్ర సముద్రంలో అత్యధిక లవణీయత ఉండడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్, టోర్నడో అంటే? మనకు ఆన్సర్, అల్పపీడన కేంద్రం. ఒక చోట వాతావరణంలో అల్పపీడనం ఏర్పడి అక్కడున్న వాయువులు ఒక సుడిగుండంలా ఏర్పడడం, దాన్ని మనం టోర్నడో అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చాయంటే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ నేను ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి.